అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హిందూ దేవాలయాల్లో ఏంటబ్బా ఏం స్టార్ట్ చేయట్లేదు అనుకుంటున్నారా? చెప్తాను. హిందూ దేవాలయాల్లో చెప్పబోయేది ఈరోజు టెంపుల్ కోసం కాదు, అండ్ ఇంకా చెప్పాలి అంటే ఏ ఫెస్టివల్ కోసం కూడా కాదు. ఈరోజు నాకు జరిగిన ఓన్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రం చెప్పాలనుకుంటా ఉన్నాను. ఒక సైబర్ క్రైమ్ కోసం చెప్పాలనుకుంటున్నాను. ఇది మనది క్రైమ్ స్టోరీ కాకపోయినా సరే అవేర్నెస్ కోసం షూర్గా మీరు తెలుసుకోవాలి. అందుకే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ అప్లోడ్ చేయాలని లేకపోయినా బట్ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ ఎండ్ దాకా చూడండి. ఎప్పుడు కూడా నేను ఎండ్ దాకా చూడండి అని అడగలేదు నేను, బట్ ఈ వీడియోని మాత్రం ఎండ్ దాకా చూడండి అని చెప్తున్నాను. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ అయిన వీడియో, అందుకోసమే చెప్తున్నాను. ఎవరు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. మెయిన్లీ ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను 5 days బ్యాక్ 1 lakh రూపీకి 2000 రూపీస్ తక్కువ అయింది. 2000 రూపీస్ తక్కువ అయితే ఒక లోన్ యాప్ని ఇంకా తీసుకున్నానండి. యాప్ పేరు కూడా చెప్తాను. 2000 తీసుకున్నాను. వాడు 5 days టైం ఇచ్చినాడు. అంటే నేను 30 March తీసుకుంటే April 5th అది పే చేయాలన్నమాట. బిఫోర్గా మీకు దగ్గర అమౌంట్ ఉన్నా కూడా మీరు పే చేసుకోవచ్చు అని చెప్పారు. నేను బయటన ఎవరినో అడగడం ఎందుకులే అని చెప్పేసి సో దాంట్లో ఓన్లీ 2000 రూపీస్ మాత్రమే నేను తీసుకున్నాను అనమాట. నేను 2000 తీసుకున్నాను. దానికి 2500 రూపీస్ కట్టాలన్నమాట. అంటే 500 రూపీస్ ఎక్స్ట్రా. సరే బయట వాళ్ళని అడగడం ఎందుకులే అన్న దీనికి నేనేం చేశానంటే దాంట్లో తీసుకున్నాను. నేను 2000 తీసుకున్నాను. తీసుకున్న తర్వాత 30న నాకు వచ్చింది అమౌంట్. సో సెకండ్కి అంతా నాకు అడ్జస్ట్ అయిపోయింది అమౌంట్. సో నాకు మెసేజ్ ఏమొచ్చింది ఏంటంటే, మీరు ఎర్లీగా రీపేమెంట్ చేసేసుకుంటే మీకు నెక్స్ట్ ఏదైనా అమౌంట్ కావాలి అనుకుంటే మీకు ఎర్లీగా ప్రాసెస్ అది జరుగుతుంది అన్నట్టు నాకు మెసేజ్ వచ్చింది. నేనేమనుకున్నానంటే, సరే ఫ్యూచర్లో ఎప్పుడైనా మళ్ళీ అవసరం పడుతుందేమో, మన దగ్గర అమౌంట్ ఉంది కదా పే చేసేద్దాంలే బిఫోర్గానే అనుకొని నేను 2511 రూపీస్ కూడా పే చేసేసాను అనమాట. నేను 2nd April. సో నాకు నేను ఒక ఫోన్ వచ్చి మీరు అమౌంట్ పే చేయాలి అనేసి అన్నాడు హిందీలో. ఆల్రెడీ నేను పే చేసేసానండి అంటే స్క్రీన్ షాట్ పెట్టండి అంటే స్క్రీన్ షాట్ కూడా పెట్టినా నేను. ఆ తర్వాత మళ్ళీ నాకు రెస్పాన్స్ ఏమీ రాలేదు వాళ్ళ దగ్గర నుంచి. సరే అని నూరుకుని పోయినాను నేను. ఇంకా ఈరోజు అరౌండ్ 9 o'clock నాకు స్టార్ట్ అయ్యిందని రిథమ్ మ్యూజిక్ అనమాట. ఫోన్లో ఒక 2 నెంబర్స్ నుంచి నాకు వచ్చాయి. అది స్పామ్ కాల్ అనమాట. నాది ఏంటంటే స్పామ్ కాల్స్ ఏమైనా వస్తే ఆటోమేటిక్గా దానికి అది బ్లాక్ అయిపోతుంది. అట్లా అది బ్లాక్ అయిపోయింది, స్పామ్ కాల్స్ అనమాట. బ్లాక్ అయిపోయింది. సో నేను మళ్ళీ చూసుకొని కాల్ చేద్దామంటే స్పామ్ కాల్స్ అని ఉంది. సరే అని వదిలేసినాను నేను. ఇంకా అయితే వాట్సాప్కి మెసేజెస్ వచ్చేస్తూ ఉన్నాయి. యూ హ్యావ్ టు పే అనేసి అని చెప్పి యాప్ని దీన్ని కానీ వస్తుందన్నమాట. అదేంటి నేను ఆల్రెడీ పే చేసేసాను కదా, మళ్ళీ పే చేయమని అడుగుతున్నారేంటి వీళ్ళు అనేసి అనుకొని స్క్రీన్ షాట్ పంపిస్తే వాళ్ళు వండుకొని లేదు మాకు పేమెంట్ రాలేదు అనేసి అన్నారు. నేను ఆల్రెడీ 2nd పే చేసేసాను. సో రాకపోవడం ఏంటి మీరు చెక్ చేసుకోండి అని అంటే ఒక 5 minutes ఆగినాక చెక్ చేసుకొని లేదండి మాకు రాలేదు అనేసి అన్నారు. అంటే లేదు నేను ఆల్రెడీ పే చేసేసాను చూడండి కావాలంటే అనేసి అని చెప్పి నేను పే చేసింది ఎక్కడైతే పే చేశానో ఆ పే చేసిన దాన్ని కింద ఒకటి వచ్చిందనమాట, వేరేగా స్లిప్ ఒకటి. మీరు ఇది అమౌంట్ పే చేసేస్తే మీరు యువర్ ఎలిజిబిలిటీ ఫర్ నెక్స్ట్ లోన్ అని చెప్పేసి కూడా నాకు ఇది పేమెంట్ అయిపోయినాక వచ్చిందనమాట. నేను అది కూడా స్క్రీన్ షాట్ చేసి పంపించిన నేను. పంపిస్తే లేదు మీది రాలేదు అనేసి అని ఒక 10 to 15 minutes అయిపోయినాక ఒక లేడీ వాయిస్ మెసేజ్ పెట్టింది నాకు హిందీలో. పెడితే ఆవిడ చెప్పింది ఏంటంటే, మీరు ఏదైనా కొన్నారేమో దానికి పే చేశారేమో అనేసి అని అనింది నాతో. నేను ఏది కొనలేదండి, నేను మీకే పే చేశాను, ఇది క్లియర్గా ఉంది, నేను మీ యాప్లోంచే వెళ్ళి నేను పేమెంట్ చేసింది నేను అనేసి అని అన్నాను నేను. అంటే ఒక 10 to 15 minutes వరకు మళ్ళీ ఏ డ్రామా లేదనమాట. ఆ తర్వాత మీరు పే చేసేయాలా ఇమీడియట్గా, లేకపోతే అయ్యేలేదు అది ఇది అనేసి అని అన్నాను అనమాట. అంటే లేదు నేను ఆల్రెడీ పే చేసేసాను, నేను మళ్ళీ పే చేయమంటే నేను పే చేయను, నాకు పే చేయాల్సిన అవసరం కూడా లేదు అనేసి అని అన్నాను నేను. పేమెంట్ అనేసి అని పెట్టాను అనమాట. పెడితే నేను కొనేసేసి నేను ఆల్రెడీ పే చేశాను కాబట్టి నాకు భయపడాల్సిన అవసరం లేదు. సో కనుక నేను డైరెక్ట్గా గట్టిగానే సమాధానం చెప్పాను, ఐ డోంట్ పే అనేసి అని చెప్పి పెట్టేశాను. ఆల్రెడీ ఐ హ్యావ్ పేడ్ యూ, అగైన్ ఐ డోంట్ పే యూ అనేసి అని పెట్టినా నేను కూడా మెసేజ్ అనమాట. పెట్టిన తర్వాత ఉండండి మీకు స్క్రీన్ షాట్స్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీకు యాప్ నేమ్ కూడా కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. ఇదంతా ఫస్ట్ వాళ్ళు నాకు పంపించింది అనమాట. చూడండి ఇలాగా
ఇదిగోండి, ఇది ఎక్కడి నుంచి తీశారో నాకు తెలీదు. నాది ఇలా తీశారనమాట. నాది ఇలా తీశారు. ఎక్కడి నుంచి తీశారో తెలీదు నాకు. ఇది చూడండి, నేను పెట్టిన స్క్రీన్ షాట్ అనమాట. నేను 5000 రూపీస్ 2500 ఇట్లా పే చేశాను. ఐ పెయిడ్ మ్యామ్ వితౌట్ పేయింగ్, హౌ ఐ కెన్ గెట్ ఏ న్యూ లోన్ అనేసి అని ఇట్లా పెట్టాను అనమాట నేను. అంటే నాకు ఆప్షన్ వచ్చింది న్యూ లోన్కి అని చెప్పాను కదా, అదనమాట ఇది. చూడండి మళ్ళీ ఏమని పెట్టారంటో, రియల్లీ విల్ యూ సెండ్ మీ. వాడు నాకు ఏమని పెట్టాడంటే, మీరు అమౌంట్ మళ్ళీ పంపించండి, పంపిస్తే నేను మీకు ఫస్ట్ మీరు పంపించిన అమౌంట్ నేను మీకు సెండ్ చేసేస్తాను అన్నాడు. రియల్లీ విల్ యూ సెండ్ మీ అగైన్ అని పెట్టాను చూడండి. నేను అక్కడ పే ఫస్ట్ లోన్ అమౌంట్ 2500, ఐ విల్ రిఫండ్ యూ 2000 అని పెట్టాడు చూడండి. మళ్ళీను ఎట్లా పెట్టాడో ఇగోండి, ఇట్లా అనమాట. నేను ఇందాకలా ఇదంతా బ్లాక్ చేసేసారు లాస్ట్లో, ఇప్పుడే ఇంకానా. ఇట్ విల్ రిఫండ్ యూ అని పెట్టాడు. డోంట్ వర్రీ అమౌంట్ స్ట్రక్ అని పెట్టాడు చూడండి. వెన్ యూ రీప్లే యువర్ లోన్ అని అడిగాడు. పే అగైన్ అంటానే ఉన్నాడు చూడండి అలాగూను. నేను వచ్చేసి స్క్రీన్ షాట్ పెట్టాను కదా, చూడండి ఏమని పెట్టాడో. ఇఫ్ యూ డోంట్ పే బికాజ్ యువర్ అమౌంట్ ఈజ్ స్ట్రక్ ఇన్ యాప్ అంట. నేను వేసిన అమౌంట్ స్ట్రక్ అయిపోయిందంట వాడికి. సో ఇఫ్ యూ డోంట్ పే దే మేక్ యువర్ న్యూడ్ పిక్స్ పెట్టేసి సెండ్ ఆన్ సోషల్ మీడియా అండ్ యువర్ ఆల్ కాంటాక్ట్ లిస్ట్ అంట పంపిస్తానని పెట్టాడు చూడండి. అదర్వైజ్ ఐఎమ్ కాలింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ షేర్ యువర్ డీటెయిల్స్ అంట. నేను చెప్పిన ఆల్రెడీ మా ఫ్యామిలీకి నేను పెట్టానండి అనేసి అని. పేమెంట్ ఇదిగోండి చూడండి, రెడ్ కలర్ సింబల్స్, ఓపెన్ అప్లికేషన్ ఇదని పెట్టినాడు. నేను సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళిపోయినా అనమాట. నేను అమౌంట్ పే చేసేసి స్క్రీన్ షాట్లు పెడితే వాళ్ళ మెసేజ్ చేయడం ఏమైనా బాగుందా? నాకు కోపం రాకపోవడంలో తప్పేమైనా ఉందా మీరు చెప్పండి. సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియో పెట్టాను. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ఇది చూపిస్తే మీరు భయపడకండి, ఎవడు ఏమీ పీకలేడు. ఎవడైనా ఏమైనా అంటే మళ్ళీ రండా మా దగ్గరికి, ఈ 2 days చూడండి, ఎవడైనా ఏమైనా అంటే మా దగ్గరికి రండా, మేము చూసుకుంటాం. మీకు మేము చెప్తానే ఉన్నాం, ఇలాంటి వాటన్నిటిని నమ్మకండి, వాళ్ళు ఇట్లానే చేస్తారు ఇవన్నీను అనేసి నేను జస్ట్ ఆ 2000 తక్కువైందని నేను ఇదయ్యానండి, లేకపోతే ఎవరినో అడగడం ఎందుకని తీసుకున్నా, అంతే తప్ప ఇంకేం లేదు నేను అనేసి అన్నాను అనమాట. సరే ఎంత చెప్పినా మీరు వినట్లేదు, అందుకే కదా న్యూస్ రిపోర్టర్స్ కానీ మేము కానీ చెప్తున్నాము, మీరు వినాలి కదా అన్నారు. సరే నాకు తప్పైపోయిందండి, నేను కాదనట్లేదు నేను. బట్ చూడండి ఎట్లా పెట్టాడంటే, మీరు ఎవరికి భయపడకండి, మీరు స్ట్రైట్గా వార్నింగ్ ఇచ్చుకెళ్ళిపోండి. మీరు ఆల్రెడీ పే చేసేసారు కదా, పే చేసిన తర్వాత మీరు భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ మిడిల్ పర్సన్స్ అండి. ఎక్కడెక్కడి నుంచో మనం ఎక్కడైనా లోన్ అప్లికేషన్ చేసాము అంటే అక్కడి నుంచి వీళ్ళు సేకరించేస్తారు. సేకరించేసి వీళ్ళు ఇట్లా పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడైనా మనది ఒక పిక్ దొరికింది, ఎక్కడైనా ఏదైనా అంటే మనది ఒక ఇది దొరికింది అప్లికేషన్ తాలూకా దేనికైనా మనం పెట్టామంటే వీళ్ళందరూ ఇట్లా చేస్తారు. వీళ్ళంతా ఒక పెద్ద గ్రూపే ఉంటారు వీళ్ళంతానా. మీరు దాంట్లో పడిపోకుండా చూసుకొని నేను అదే అన్నా. లేదు సార్ నేను గట్టిగానే నేను ఆల్మోస్ట్ గట్టిగానే మాట్లాడినాను నేను. వాడు తగ్గకపోతే మనం ఎందుకు తగ్గాల? ఎందుకంటే వాడు అమౌంట్ మనం కట్టేసాము, కట్టకుండా అబద్ధాలు ఆడితే మనం భయపడ్డానికి. సో నేను ఎప్పుడైతే స్క్రీన్ షాట్స్ అన్నీ చూపించానో సో ఓకే అన్నట్టు అతను కూడా ఓకే అనేసారు. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అతను కూడాను, నువ్వు గట్టిగానే మాట్లాడు, ఈ రోజంతా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసేయి అని అన్నారు నాతోని. నేను ఇది కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే మన హిందూ దేవాలయాల్లో చేస్తున్నానండి. ప్లీజ్ అందరూ కూడా చాలా బీవేర్గా ఉండండి. ఇలాంటివి ఏది కూడా నమ్మద్దు. ఫ్రాడ్ ఇంటెల్స్ 2000 3000 ఇస్తే 2500 రూపీస్ తీసుకొని ఉంటాడు నాకు 2 డేస్కి. సరే ఓకే నాకు తెలిసే నేను తీసుకున్నానులేండి, బట్ కట్టేసిన తర్వాత కూడా ఇట్లా టార్చర్ అది ఇవ్వకూడదు కదా. ఆ మెంటల్ టెన్షన్ ఎట్లా ఉంటుందో పడిన నాకు తెలుస్తుంది అది. కాబట్టి ఎవరు కూడా ఇట్లాంటిది ఏదైనా ఉంటే డైరెక్ట్గా సైబర్ క్రైమ్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ ధైర్యంగా మాట్లాడండి. ఫస్ట్ ధైర్యం నేర్చుకోండి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కూడా చాలామంది సూసైడ్ చేసుకొని ఉంటారు ఇలాంటి వాటికి. సో అమౌంట్ కట్టేసిన తర్వాత మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం. అమౌంట్ కట్టకపోతే 2 రోజులు ఆగండి అని చెప్పండి వాళ్ళకి, అప్పుడు ఇవ్వండి. లేదు ఇంకా ఎక్స్ట్రాగా మాట్లాడితే సైబర్ క్రైమ్కి వెళ్ళిపోండి. ఎక్స్ట్రాలుగా మాట్లాడితే మాత్రమే. లేదు 2 days ఆగుతాము అంటే ఆగి కట్టండి నిదానంగా, పర్వాలేదు. అంతేగాని మీరు నోరు పాడేసుకోవద్దు అవతల. ఎందుకంటే కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళ కోసం నేను చెప్తా ఉండేది మీరు అమౌంట్ కట్టేసినాక భయపడాల్సిన అవసరమే లేదు. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఎవరు కూడా ఇలాంటి ఫ్రాడ్ వాటిలో పడిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన హిందూ దేవాలయాల్లో ఇలాంటి ఒక వీడియో కూడా నేను అప్లోడ్ చేయాల్సి వస్తుంది అని అనుకోలేదు, బట్ అప్లోడ్ చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్.